అంటే ఓపెన్గా మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు లడ్డు అనేది కీలక పాత్ర పోషిస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో అటు కూటమి ప్రభుత్వం కావచ్చు కానీ ఇటు వైసీపీ కావచ్చు కానీ ఒకరినొకరు డిఫెండ్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. లడ్డు పట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతు చూడాలి అని బలంగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహం లడ్డూగా మారిపోయింది. జగన్ ని టార్గెట్ చేసి వీళ్ళు వాంటెడ్ గానే ఆ నెయ్యి కల్తీ చేశారు. అది తిన్న వాళ్ళకి సంతానోత్పత్తి శక్తి కూడా క్షీణిస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఔరంగజేబుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ప్రసాదాన్ని బాత్రూంలో క్లీనింగ్ కోసం వాడుతున్నారు అన్న పద్ధతిలో కూడా మాట్లాడాడు. ఆయన టార్గెట్ జగన్మోహన్ రెడ్డిని ఎలిమినేట్ చేయాలి గేమ్ లో నుంచి. ఆ రిపోర్ట్ ఆధారంగా మనం ఏదైనా గొడవ చేయగలమా అనేది మొదలై పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ప్రాయశ్చిత్త దీక్ష చేసి విచిత్రమైన గెటప్ వేసి నానా హడావిడి చేసి ఆయన ధోరణిలో ఆయన చెలరేగిపోయాడు. ఈ దేశాన్ని పరిపాలించే అర్హత కేవలం హిందువులకు మాత్రమే ఉంటుంది. మైనారిటీలకి పరిపాలనా అవకాశం కల్పిస్తే వాళ్ళు ఇలా హిందూ మతాన్ని సర్వనాశనం చేస్తారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో చాలా మంది తిన్నారు కదా, ఆ తిన్న వాళ్ళలో ఎంతమందికి పిల్లలు పుట్టలేదనే డేటా ఉందా వీళ్ళ దగ్గర? ఇప్పుడు మళ్ళీ కొత్తగా దేవుని శక్తులు కూడా తగ్గించడానికి కూడా చేశారేమో అనేది అన్ని రకరకాలు రోజుకొక పద్ధతిలో మాట్లాడుతున్నారు. నాగబాబు గారు ఒక వీడియో చేశాడు, నేను వాస్తవానికి నాస్తికుడిని అన్నాడు మొదట, కానీ నేను సనాతన హిందువుని అన్నాడు. హిందూ మతము అనే దాన్ని సనాతన ధర్మం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈ లడ్డూ వివాదంలో స్వామీజీలు ఎవరు మాట్లాడటం లేదు, రాజకీయ నాయకులు తప్ప మతం తాలూకా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీ కూడా సీరియస్ గా లేదు, కేవలం తెలుగుదేశమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్న ఆప్షన్ ఏంటి? వీళ్ళని ఎదుర్కోవడానికి ఆయన కాన్స్టిట్యూషన్ ని లౌకికవాదాన్ని పట్టుకుని వీళ్ళ మీద యుద్ధం చేయాలి. వీళ్ళు లడ్డూని పట్టుకుని అతన్ని చంపేయాలని ట్రై చేస్తున్నారు. దీన్ని ఇంకా లాగడం కోసం కేంద్రం ద్వారా ఈడీని కూడా తీసుకొచ్చి ఏదో కుంభకోణం జరిగిందని గతంలో ఒక కమిటీని వేశారు, దాని మీద విచారణ దర్యాప్తు చేయడానికి. కొత్త ప్రోగ్రామ్ ఏంటంటే ఏకసభ్య కమిటీ ఒకటి వేస్తారంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన క్షణమే ఆయన తిరుమల వచ్చి అందరినీ కూర్చోబెట్టి తిరుమలని మనం భ్రష్టు పట్టించేస్తున్నాం, ఈ క్షణం నుంచి హిందూ మతాన్ని నాశనం చేయడానికి మనం కంకణం కట్టుకున్నాం, ఇదే మన మిషన్. వెల్కమ్ టు 3TV నెట్వర్క్. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ సార్ ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. నమస్తే సార్. అయితే తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో సిబిఐ నేతృత్వంలోని సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో ఒక ఛార్జ్షీట్ని అయితే దాఖలు చేసింది. దాని తర్వాత ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వాతావరణం అయితే వేడెక్కింది. అటు కూటమి ప్రభుత్వం కావచ్చు కానీ ఇటు వైసీపీ కావచ్చు కానీ ఒకరినొకరు డిఫెండ్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు దాన్ని ఏ విధంగా చూడాలి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? అంటే ఓపెన్గా మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు లడ్డు అనేది కీలక పాత్ర పోషిస్తోంది. అంటే లడ్డు పట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతు చూడాలి అని బలంగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహం లడ్డూగా మారిపోయింది. ఎందుకు ఇలా లడ్డూని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా? అంటే ఆయనకు ఒక వెసులుబాటు ఉంది చంద్రబాబుకి, అది నెమ్మదిగా ఓపెన్ గానే వచ్చేస్తోంది, బయటకు మాట్లాడేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన క్రైస్తవ మతానుయాయి అనేది అందరికీ తెలుసు. అవును సార్. ఈయనే కాదు, వీరి తండ్రి గారు కూడా క్రైస్తవ మతానుయాయే. ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. అవును సార్. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇలాంటి గొడవలే జరిగినాయి. అంటే తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని, అలాగే తిరుమలకి వెళ్లే బస్సు టికెట్ల మీద వేరే దేవుడి తాలూకా ఇమేజెస్ ఏవో ముద్రించారని, అలాంటి గొడవలు జరిగాయి అప్పుడు 2005 ఆ టైంలో. దాంతో పాటు తిరుమల కొండలలో ఏవో ఒక ఏరియా ఒక క్రైస్తవ మిషనరీకి ఇవ్వబోతున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. అవును సార్. అవును. అలాంటిది ఏమీ జరగలేదు, కానీ జరుగుతోంది అన్నట్టుగా ప్రచారం జరిగింది. ప్రచారం జరిగి ఇతని పరిపాలనలు తిరుమల పవిత్రతకు ముప్పు వాటిల్లుతోంది అనేటువంటి ఒక నేరేటివ్ని అయితే కల్పించగలిగారు విజయవంతంగా. అలాంటి సందర్భమే మళ్ళీ ఇప్పుడు కనిపిస్తోంది. అంటే ఇప్పుడు జగన్ ని టార్గెట్ చేసి వీళ్ళు వాంటెడ్ గానే ఆ నెయ్యి కల్తీ చేశారు. ఈ కల్తీ అనేది కేవలం డబ్బుల కోసం జరిగిన వ్యవహారం కాదు. అంటే ఇప్పుడు రికార్డుల ప్రకారం చూసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ బోలేబాబా డైరీ మీద వాళ్ళు రకరకాల కామెంట్లు చేశారు. అసలు అక్కడ వాళ్ళకి గోశాలలు లేవు, వాళ్ళకి పాల ఉత్పత్తే లేదు, అదొక డైరీ. దానిలో నుంచి అసలు నెయ్యి కాదు వచ్చింది, అదేదో కెమికల్ మ్యానుఫ్యాక్చర్డ్ ద్రవం ఏదో అన్న పద్ధతిలో
అవును సార్. ఎస్టాబ్లిష్ చేశారు ఒక నేరేటివ్. కానీ ఈ బోలే బాబా వీటికి సంబంధించిన కాంట్రాక్ట్లన్నీ వీరి కాలంలోనే, ఎస్ సార్. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదలైనాయి అని చెప్పి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వీళ్ళు వాంటెడ్గా డబ్బుల కోసం మాత్రమే కాదు, జస్ట్ ఆ క్షేత్రంలో ప్రసాదాలను అపవిత్రం చేయటం అనేది అవును సార్. వీళ్ళ మోటో. ఆ మోటో ఒకటి మాత్రమే కాదు, ఆ లడ్డూలో వీళ్ళు కలిపిన కల్తీ నెయ్యి వలన అది తిన్న వాళ్ళకి ఆ సంతానోత్పత్తి శక్తి కూడా క్షీణిస్తుంది ఎస్ సార్. అని కూడా మాట్లాడేస్తున్నారు. అవును అవును సార్. ఇలా మొత్తం అది హిందూ జనాభాని తగ్గించేస్తుంది. హిందూ జనాభాని తగ్గించేయటం ద్వారా ఈ దేశంలో హిందూ మతం ప్రామినెంట్, అంటే మెజారిటీ మతంగా ఉంది. ఈ మెజారిటీ మతాన్ని మైనారిటీగా మార్చేసే కుట్ర లో భాగంగా ఆయన తిరుమల తిరుపతి లడ్డూని టార్గెట్ చేశాడు. అక్కడితో ఆగకుండా అయోధ్య లడ్డూలు కూడా ఇక్కడే తయారైనాయి. ఇలా రకరకాలుగా అనేక గుళ్లల్లో ప్రసాదాల్లో కూడా ఇదే చేశారు అని కాళహస్తి ఇవన్నీ పట్టుకొచ్చి మాట్లాడేస్తున్నారు. అంటే టోటల్ గా బాబు గారి అభిప్రాయం ఏంటంటే, ఏపీ ముఖ్యమంత్రి గారి అభిప్రాయం, అతను ఇప్పుడు మనకి చరిత్రలో ఔరంగజేబు గురించి మాట్లాడతారు ప్రతి వాళ్ళు. ఇప్పుడు మన చాలా సినిమాల్లో ఔరంగజేబు విలన్. అవును సార్. ఏది హిందూ ప్రేక్షకుల్ని మెప్పించడం కోసం తీస్తున్న చాలా సినిమాల్లో, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లులో కూడా ఔరంగజేబే విలను. అవును అవును సార్. అంటే ఔరంగజేబ్ అనేవాడు చాలా దుర్మార్గుడు, ఆయన హిందువులను టార్గెట్ చేసి చంపేశాడు, ఇలాంటి ఒక కల్పన నడుస్తూ ఉంది మన బుర్రల్లో. అయితే అందులో పూర్తి వాస్తవాలు లేవు అనే విషయం అందరికీ తెలుసు. శివాజీ వర్సెస్ ఔరంగజేబు కూడా ఒక కల్పనే, అది కూడా వాంటెడ్ గా జరిగిన ఒక నేరేటివే అనేది కూడా అందరికీ తెలుసు. అలాగే ఔరంగజేబు చివరి రోజుల్లో దక్కన్ని తన అదుపులోకి తీసుకోవటానికి ఆయన ఇక్కడే చచ్చిపోయాడు, దక్కన్లోనే చనిపోయాడు. ఆయన గోల్కొండ నవాబుతో ఘర్షణ పడ్డాడు. ఘర్షణ పట్టడం మాత్రమే కాకుండా ఇక్కడ మసీదులు కూల్చాడు. ఇది ఎవరు మాట్లాడరు. ఆయన హిందువులను హింసించాడు అనేది నేరేటివ్. అవును సార్. కాబట్టి ఆయన్ని హిందూ వ్యతిరేకిగా ప్రొజెక్ట్ చేసి ఆ టైంలో ఆయనతో వేరే విషయాల్లో ఘర్షణ పడినటువంటి శివాజీని హిందూ వీరుడిగా భుజానికి ఎత్తుకుని ఈయనకి లేని హిందుత్వాన్ని ఆపాదించి ఆయనలో లేనటువంటి ఇస్లాం ఉన్మాదాన్ని ఆయనకు అంటగట్టి వీళ్ళిద్దరిని కల్పించడం ద్వారా చరిత్రను వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వక్రీకరించి ఇలా ఒక నేరేటివ్ని హిందుత్వ శక్తులు నడిపిస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ఔరంగజేబుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చేసి రోజుకొక ఇదిగా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ప్రసాదాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అంటే బాత్రూంలో వాడే కెమికల్స్ వాడారు, అంటే బాత్రూంలో క్లీనింగ్ కోసం వాడుతున్నారు అన్న పద్ధతిలో కూడా మాట్లాడాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం ఆయనకి అంటే, వాళ్ళని అడిగారే మీ కొనుగోళ్ళు ఏమిటి అని చెప్పి అడిగారు. ఏది ఆ డైరీ వాళ్ళని అడిగితే వాళ్ళు బయట నుంచి కొనుగోలు చేసిన చిట్టా ఇచ్చారు వీళ్ళకి. వాటిలో ఈ క్లీనింగ్ మెటీరియల్ కూడా ఉంది. ఆ క్లీనింగ్ మెటీరియల్ నెయ్యిలో కలపడం కోసం కొనలేదు వాళ్ళు, అక్కడ వాళ్ళు ఇంకేదో క్లీనింగ్ ప్రోగ్రామ్ కోసం కన్జ్యూమ్ చేసి ఉంటారు. కానీ ఆ బిల్లులో అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంట్లోకి సరుకులు కొనుక్కుంటాం కదా, కొనుక్కున్నప్పుడు ఇవి కూడా కొంటాం, ఈ టాయిలెట్ క్లీనర్స్ కూడా కొంటాం, ఫినాయిల్ అవి కూడా కొంటాం, యాసిడ్ కొంటాం. ఇవన్నీ వంటలో వాడుకోవడం కోసం కొనలేదు మనం. దాన్ని దీనికి ఆపాదించేసి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడేయటం అనేది అది ఇబ్బందికరం కదా. ఆయన మోటో ఒకటే, ఆయన టార్గెట్ జగన్మోహన్ రెడ్డిని ఎలిమినేట్ చేయాలి గేమ్ లో నుంచి అనేది ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో భాగంగా చాలా అగ్రెసివ్గా పెడుతున్నాడు ఆయన. ఈ వెళ్లే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా జత కలిసి తొలి దశలో వీళ్ళకి మొదలైంది ఎక్కడ, ఒకటేదో దొరికింది అక్కడ. దొరికి ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు తాలూకా అవశేషాలు ఏవో ఉన్నాయి అనేది మొదట బయటకు వచ్చినటువంటి విషయం. అది అక్కడ తిరుమలలో ల్యాబ్ ఉంది, అక్కడే కనిపెట్టి ఉంటారు. ఆ సరుకు వెనక్కి పంపించేసి ఉంటారు, దాన్ని వాళ్ళు రీప్లేస్ చేసి ఉంటారు. ఆ రీప్లేస్ చేసినవి పైకి వెళ్ళి ఉంటాయి, లడ్డూలు తయారై ఉంటాయి. కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఆ రిపోర్ట్ ఆధారంగా మనం ఏదైనా గొడవ చేయగలమా అనేది మొదలై పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ప్రాయశ్చిత్త దీక్ష చేసి విచిత్రమైన గెటప్ వేసి నానా హడావిడి చేసి ఆయన ధోరణిలో ఆయన చెలరేగిపోయాడు. చెలరేగిపోయిన తర్వాత అయిపోయింది అనుకున్నారు. ఇప్పుడు మన సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు, అవి లేవు అన్నారు. అవి లేవు, కాకపోతే దీనిలో ఇతరేతర కెమికల్ ఇవేవో కనిపిస్తున్నాయి అన్నారు. అనేసరికి దీన్ని లీడ్ తీసుకున్నారు ఇప్పుడు.
లీడ్ తీసుకుని మొదట చెప్పిన మాటను పక్కన పెట్టారు. అవును అవును సార్. పక్కన పెట్టి దానిలోకి నెమ్మదిగా రకరకాల పద్ధతుల్లో తీసుకొచ్చి దాన్ని ముందుకు లాక్కెళ్లటంలో భాగంగా ఇది వాంటెడ్గా కాన్స్పిరసీ చేశారు వీళ్ళు. ఈ కాన్స్పిరసీ డబ్బుల కోసం జరగలేదు, హిందూ మతాన్ని నాశనం చేయడం కోసం జరిగింది, హిందూ మత జనాభాని చంపేయటం కోసం జరిగింది ఎస్ సార్. అన్న లెవెల్కి తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోవడం ద్వారా వీళ్ళు చేస్తున్న పని ఏమిటి? వీళ్ళు చాలా స్పష్టంగా ఈ దేశంలో పరిపాలనలోకి రావాలంటే ఈ దేశాన్ని పరిపాలించే అర్హత కేవలం హిందువులకు మాత్రమే ఉంటుంది, మైనారిటీలకి పరిపాలనా అవకాశం కల్పిస్తే వాళ్ళు ఇలా హిందూ మతాన్ని సర్వనాశనం చేస్తారు అనే ఒక నెరేటివ్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రమాదకరం. ఎస్ సార్. ఎస్ సార్. వీళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కదా పరిపాలన చేస్తోంది. ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పరిపాలన చేస్తున్నటువంటి వీళ్ళు కాన్స్టిట్యూషన్లో ఇంకా లౌకికవాదం ఉంది, లౌకికవాదాన్ని ఇంకా తీసేయలేదు. మన రాజ్యాంగంలో మొదట లౌకికవాదం లేదు, అది ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చి పెట్టింది ఆవిడ. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా లౌకికవాదాన్ని పట్టుకొచ్చింది ఆవిడ. ఆ లౌకికవాదం ఉంది, అన్ని మతాలని సమానంగా చూస్తాము, ఎస్ ఎస్ సార్, అన్ని మతాలకి సమాన ఆదరణ కల్పిస్తాము అని ప్రమాణం చేస్తారు. చేసి పర్టికులర్గా ఒక మతానుయాయి మీద దాడి చేయటం అనేది యాంటీ కాన్స్టిట్యూషనల్ అవుతుంది కదా. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన ఏం చేస్తున్నాడు? హిందువుల మనోభావాలు గాయపరుస్తున్నాడు. ఇప్పుడు ఆ రోజుల్లో పోనీ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఆ 5 ఏళ్లలో తిరుపతి లడ్డూలు కన్జ్యూమ్ అయ్యాయి కదా, చాలా మంది తిన్నారు కదా. ఆ తిన్న వాళ్ళందరూ ఆసుపత్రుల్లో చేరిపోయారా అనారోగ్యాలు వచ్చి? లేదు. ఆ తిన్న వాళ్ళలో ఎంతమందికి పిల్లలు పుట్టలేదనే డేటా ఉందా వీళ్ళ దగ్గర? లేదు లేదు సార్. లేదు కదా. ఈ డేటా లేకుండా ఈ డ్రామా ఎలా ఆడతారు వీళ్ళు అనేది గొడవ. ఎవరైనా వాంతులు చేసుకుని ఆసుపత్రుల్లో చేరిపోయి మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, ఒక పుణ్యక్షేత్రంలో ఏదో జరుగుతుంది, అవును అవును సార్, వెంటనే ఆసుపత్రులన్నిటి పేషెంట్లతో రష్ అయిపోయి కొన్ని వందల మంది చనిపోతూ ఉంటారు. అప్పుడు హీరో గారు వచ్చి విలన్ని పట్టుకొని చంపేస్తాడు. ఆ తరహాలో ఏం జరగలేదు కదా, సీన్ జరిగినట్టుగా మనకి ఎక్కడ రిపోర్ట్ అవ్వాలి, ఎటువంటి ఏం జరగలేదు సార్, జరగలేదు కదా. రైళ్లలో వస్తూ ఉండగా తిరుమల నుంచి ట్రైన్ ఎక్కేసి యువతలకు చేరేసరికి రైలంతా శవాల గుట్టలుగా మారిపోవటం అలాంటివి ఏమీ లేవు కాబట్టి పోనీ ఇళ్లకి వెళ్ళిపోయి స్లో పాయిజన్ నెమ్మదిగా చచ్చిపోయారు అనుకోవడానికి కూడా లేదు. సో ఏ విధమైన ఆధారాలు లేవు. కానీ దీన్ని ఆయుధంగా చేసుకుని మనం జగన్మోహన్ రెడ్డిని ఎలిమినేట్ చేయాలి గేమ్లో నుంచి అనే ఐడియా ఆయనకి అధికారంలోకి వచ్చాక వచ్చింది. అవును అవును సార్. చంద్రబాబుకి ఈ ఐడియా ముందే వచ్చుంటే ఇలాంటి సీన్ కూడా క్రియేట్ చేసి ఉండేవాడిని కదా అని బాధపడుతూ ఉంటుంటాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దేవుని శక్తులు కూడా తగ్గించడానికి కూడా చేశారేమో అనేది కొత్త మాట్లాడుతున్నారు. అన్నీ రకరకాలు రోజుకొక పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఈయన మాటల్ని అందిపుచ్చుకుని ఈయన అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు లేదు ఇది. అవును సార్. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఇంత హిందూ మత ఉన్మాదిగా లేడు. కానీ ఇప్పుడు అలా ఆ ధోరణిలోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు ఆయన. ఈయన ఇలా మాట్లాడుతున్న సందర్భంలో మనం కూడా అగ్రెసివ్గా లేకపోతే రేస్లో వెనకబడతామేమో అని పవన్ కళ్యాణ్ వాళ్ళ క్యాడర్ మొత్తాన్ని అప్రమత్తం చేశాడు. నేను ఒక్కడనే మాట్లాడాలా లడ్డూ గురించి, మీరు మాట్లాడండి, మీ బాధ్యత కూడా. అవును సార్ అవును సార్. అనగానే ఎవరికి వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. అందులో భాగంగానే నాగబాబు గారు ఒక వీడియో చేశాడు. వీడియో చేసి ఆయన నేను వాస్తవానికి నాస్తికుడిని అన్నాడు మొదట వీడియో ప్రారంభంలో. నాకు దైవం మీద పెద్దగా నమ్మకం లేదు అన్నాడు. కానీ నేను సనాతన హిందువుని అన్నాడు. సనాతనానికి హిందువుకి ఒక చిన్న వైరుధ్యం ఉంది, గొడవ. అది వీళ్ళు చదవరు, తెలుసుకునే ప్రయత్నము చేయరు. హిందూ మతము అనే దాన్ని సనాతన ధర్మం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈ హిందూ మతం అనే పేరుతో వచ్చినటువంటి నిర్మాణం అది శంకరాచార్య తర్వాత వచ్చింది కాబట్టి శంకరాచార్యకి ముందున్న వాళ్ళు శంకరాచార్యని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు సనాతనులు. అది కేవలం కులం మీద ఆధారపడిన గొడవ. అవును అవును సార్. ఇదేమో స్ట్రక్చర్. ఇది దీన్ని ఒక రకంగా శంకరాచార్యుడు ప్రచ్ఛన్న క్రైస్తవుడు అనే ఆర్గ్యుమెంట్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఈయన మిషనరీలని పోలిన నిర్మాణాన్ని పట్టుకొస్తున్నాడు మతంలోకి, ఈ జీవన విధానంలోకి ఆయన క్రైస్తవ జీవన విధానాన్ని పట్టుకొస్తున్నాడు. ఆ ఫ్రేమ్ వర్క్ లోకి హిందూ మతాన్ని జొప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అది అసలు హిందూ అనేది కూడా వీళ్ళ ఇది కాదు. ఈ హిందూ మతం, హిందూ అనే పదం మీద రకరకాల అభ్యంతరాలు చాలా మంది స్వాములు వ్యక్తం చేశారు. అవును అవును సార్. చిన్నజీయర్ స్వామి ఆయన చాలా ఓపెన్ గానే హిందూ అనేది మనం మాట్లాడకూడదు, హిందూ అంటే కాపీర్ అన్నాడు ఆయన. అని చెప్పి అక్కడతో ఆగల. సింధు నది పక్కన ఉన్నాం కాబట్టి హిందువులు అంటున్నారు. మనం ఇప్పుడు సింధు నది పక్కనే ఉన్నామా? లేము కదా. కృష్ణానది పక్కన ఉన్నాం, గోదావరి పక్కన ఉన్నాం, పెన్నా పక్కన ఉన్నాం. మరి మనందరం ఏమైపోవాలి? కాబట్టి హిందూ అనేది తీసేసి మనం మీరెవరు అని ఎవరైనా అడిగితే
మేం భారతీయులు అని చెప్దాం, ఎస్ సార్, అంతే తప్ప హిందువులు అని చెప్పొద్దు Yes, అని చెప్పాడు ఆ పెద్దమని. అంటే ఏమిటి, బ్రాడ్ సెన్స్ లో టోటల్ గా దేశం మా కంట్రోల్లో ఉంది అని చెప్పడం, అది ఆయన ఉద్దేశం. ఎస్ ఎస్ సార్. అందుకని ఆ పద్ధతిలో ఆయన ఒక నెరేటివ్ని కల్పించాడు. అంటే వీళ్ళు మాట్లాడితే ఏది తప్పు కాదు, వీళ్ళు మాట్లాడింది ఏదైనా ఒప్పే. ఎస్ ఎస్ సార్. రెండోది ఇంకొక విచిత్రం నాకు కనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మతం గురించి, ధర్మం గురించి, ఈ సనాతన అనేటువంటి పదాలు వాడుతున్న వాళ్ళందరూ రాజకీయ నాయకులు తప్ప మతం తాలూకా వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. ఎస్ ఎస్ సార్. ఈ లడ్డూ వివాదంలో స్వామీజీలు ఎవరు మాట్లాడటం లేదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, నాగబాబు వీళ్ళు మాట్లాడుతున్నారు. నాగబాబు గారు నేను నాస్తికుణ్ణి అయినప్పటికీ సనాతన హిందువుని అనటం అనేది అదొక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. ఎస్ ఎస్ సార్. ఆయన అలా చెప్పి ఆయన అంటే సనాతన హిందూ నాస్తికుడు అనుకోవాలి ఇప్పుడు. ఎస్ సార్. సావర్కర్ కూడా నేను నాస్తికుడిని అనే చెప్పేవాడు. ఎస్ సార్. ఎస్ సార్. సావర్కర్ మాత్రమే కాదు, ఆయన జిన్నా కూడా నేను నాస్తికుడిని అని చెప్పుకునేవాడు. ఎస్ ఎస్ సార్. అలా ఆ తరహాలో ఈయన కూడా నాస్తికుడిని అని చెప్పుకుంటున్నాడు. దైవమే ఆయనకు నమ్మకంలో లేనప్పుడు మళ్ళీ ఈగోలు ఎందుకు అంటే, తమ్ముడిని కాపాడాలి ఏదో పద్ధతిలో, తమ్ముడి ఆర్గ్యుమెంట్కి మనం బలాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రోగ్రాంలో భాగంగా ఆయన రెచ్చిపోయి, ఆ రెచ్చిపోవడంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ చేశాడు. ఈయన ఓపెన్ చేశాడు విషయాన్ని, నాగబాబు. ఆయన క్రైస్తవ మతానుయాయి కాబట్టి కొన్ని ప్రమాదాలు జరగడానికి స్కోప్ ఉంది. అంటే ఏమిటి, ఈ దేశంలో మైనారిటీలు పవర్లోకి రావడానికి అభ్యంతరాలు ఉన్నాయా వీళ్ళకి అనేది ప్రశ్న. రేపు పొద్దున ఎవరైనా ముస్లిం ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయితే ఏమిటి పరిస్థితి? వాళ్ళు కూడా ఈ దేశంలో అంటే వాళ్ళని టార్గెట్ చేయడానికి, అంటే వాళ్ళు రోజు వెళ్ళి గుళ్ళో పడుకోవాలి, రోజు గుళ్ళల్లో పహారా కాయాలి. అంటే ప్రతిదీ పారదర్శకంగా గుళ్ళల్లో అన్ని పద్ధతిగా జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేయకపోతే ఏ క్షణమైనా వాళ్ళ జీవితం రోడ్డును పడవచ్చు. ఈ రిస్క్ కంటే అసలు రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండటమే బెటర్ అనుకుంటే వాళ్ళు. ఎస్ ఎస్ సార్. అంటే పూర్తిగా అవకాశం లేకుండా చేయడం వాళ్ళకి. అంతే. ఎస్ సార్. మైనారిటీలను రాజకీయాల ఛాయల్లోకి రాకుండా చేసేటువంటి లెవెల్కి వెళ్ళిపోతున్నారు. ఇది ప్రమాదకరమైన ధోరణి. లడ్డూ కల్తీ అయిందా లేదా అనే దానికంటే కూడా ఇది ప్రమాదం. దాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు ఆడుతున్నటువంటి రాజకీయ క్రీడ ప్రమాదం. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్న ఆప్షన్ ఏంటి వీళ్ళని ఎదుర్కోవడానికి? ఆయన కాన్స్టిట్యూషన్ని, లౌకికవాదాన్ని పట్టుకుని వీళ్ళ మీద యుద్ధం చేయాలి. వీళ్ళు లడ్డూని పట్టుకుని అతన్ని చంపేయాలని ట్రై చేస్తున్నారు. ఆయన రాజ్యాంగాన్ని పట్టుకుని వీళ్ళ మీద ఎదురుదాడి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇంకా అటువైపుగా కదలుతున్నట్టు అక్కడ ఛాయలు కనిపించట్లేదు. అలాగే ఇది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం మాత్రమే కాదు, వైసీపీకి సంబంధించిన వ్యవహారం అంతకంటే కాదు. ఈ దేశంలో హిందూ మతేతర మతాలన్నీ కూడా ఒక చోటకి చేరి ఏమిటి గొడవ అని చెప్పి నిలదీస్తే తప్ప ఇది కంట్రోల్ అవుతుంది. మేమందరం ఈ లడ్డు మీద మాట్లాడుతున్న వాళ్ళకి వ్యతిరేకులం. వీళ్ళు హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు ఆ రోజుల్లో వెళ్ళి లడ్డూలు కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చి ప్రసాదం అని తిన్న వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? వాళ్ళందరి మనసుల్లో 100 సందేహాలు మీరే నింపేశారు కదా. ఇది మేము తప్పు చేసామనేటువంటి దీనిలో వెళ్ళిపోతారు కదా ఇప్పుడు వాళ్ళందరూ. వాళ్ళని డిస్టర్బ్ చేసే హక్కు ఎవరు ఇచ్చారు ఈయనకి? ఇప్పుడు లడ్డూలో కల్తీ జరిగిందని మీకు డౌట్ వచ్చింది, వెరిఫై చేసుకోండి. ఇది ఎప్పటి నుంచి జరిగింది అనేది వెరిఫై చేసుకోండి. ఆ కన్సర్న్ ఆఫీసర్లు ఎవరున్నారో ఆ టైంలో చూసి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, అయిపోతుంది. దానికి రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? దీన్ని ఇంకా లాగడం కోసం కేంద్రం ద్వారా ఈడీని కూడా తీసుకొచ్చి ఏదో కుంభకోణం జరిగిందని, హవాలా మనీ చేశారని దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నట్టు చేయటంతో పాటు ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు గతంలో ఒక కమిటీని వేశారు దాని మీద విచారణ దర్యాప్తు చేయటానికి. ఈ కమిటీని వేయటం మీద కోర్టుకు వెళ్ళారు వేరే వాళ్ళు. వెడితే కోర్టు వారు ఏమన్నారంటే, ఇలా కమిటీ వేయటం ఏమిటి మీరు అని చెప్పి మందలించి వారు సిబిఐ ఆధ్వర్యంలో సిట్ని వేశారు. ఆ సిట్టు తన నివేదిక ఇచ్చేసింది. అది పూర్తిగా తను అనుకున్నట్టుగానో లేదా తనకు అనుకూలంగానో తన ఆర్గ్యుమెంట్కి అనుకూలంగానో ఆ నివేదిక లేదు అనేది చంద్రబాబు గారికి అర్థమయ్యి వీళ్ళు దాన్ని పట్టుకుని తన మీద దాడి చేయకుండా తనే ముందు ఎదురుదాడి మొదలుపెట్టేశాడు. అసలు అక్కడ పాలే లేదు, డైరీ లేదు అని. ఈ గొడవలో భాగంగా ఇప్పుడు ఆయన కొత్త ప్రోగ్రామ్ ఏంటంటే ఒక ఏకపక్ష కమిటీని వేస్తానంటున్నాడు. ఏకసభ్య కమిటీ ఒకటి వేస్తానంటున్నాడు. ఇప్పుడు ఆ కమిటీయే ఏమీ చేయలే. ఇప్పుడు మీరు ఏకసభ్య వేయటం అంటే ఇలా కమిటీలు వేస్తూనే ఉంటాడు ఆయన. ఎప్పటిదాకా వేస్తాడు? ఏదో ఒక రకంగా వాళ్ళు తప్పు అని తేల్చేంత వరకు, అంతవరకు. అంటే ఒక కమిటీ, ఈయన కమిటీలు వేయకుండా ఉండాలంటే
ఈ వేసినటువంటి ఏకసభ్య కమిటీ అయినా సరే అవును నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన క్షణమే ఆయన తిరుమల వచ్చి అందరినీ కూర్చోబెట్టి తిరుమలని మనం భ్రష్టు పట్టించేస్తున్నాం, ఎస్ ఎస్ సార్, ఈ క్షణం నుంచి హిందూ మతాన్ని నాశనం చేయడానికి మనం కంకణం కట్టుకున్నాం, ఇదే మన మిషన్, ఎస్ సార్, ఎస్ సార్, మిషన్ అగైనెస్ట్ హిందుత్వ, మనం ఇప్పుడు రంగంలోకి దిగి వీళ్ళందరినీ వేసేయాలని చెప్పి ఆయన ఏదో పాత సినిమాల్లో దొంగల డాన్ ఎస్ ఎస్ సార్, తన ముఠా సభ్యులందరికీ ఆదేశాలు ఇచ్చినట్టుగా ఇచ్చాడు, నిజమే నేను నమ్మేస్తున్నాను, ఇదే నివేదిక అని ఇస్తే ఈయన సాటిస్ఫైడ్. ఎస్ సార్, ఎస్ సార్, అలా ఇచ్చే వరకు కమిటీలు వేస్తూనే ఉండేలా ఉన్నాడు. అవును అవును సార్, అవును. అందుకని ఇది పొలిటికల్ మోటోతో దైవాన్ని పట్టుకొచ్చి, దైవ ప్రసాదాన్ని పట్టుకొచ్చి దాన్ని ఆయుధంగా వాడి అవతల మతం మైనారిటీ మతస్థుల్ని చంపేసే ప్రయత్నం చేయటం అనేది సమాజం ఎలా పట్టించుకోవాలి? సమాజం దీన్ని సీరియస్గా పట్టించుకోవాలి. ఇదేదో ఎస్ సార్, తెలుగుదేశం పార్టీకి వైసీపీకి సంబంధించిన వ్యవహారంగా చూస్తున్నారు చాలా మంది. ప్రజా సంఘాలు కూడా అలాగే చూస్తున్నాయి, అది తప్పు. ఎస్ సార్, ఎస్ సార్, ప్రజా సంఘాలు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలి. ఇంత రాజకీయ క్రీడ జరుగుతుంటే దీని మీద ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజా సంఘాలు. కాబట్టి వీళ్ళందరూ సీరియస్ గా రంగంలోకి దిగి ఈ లడ్డు వెనకాల జరుగుతున్నటువంటి స్టోరీ ఏమిటి అనేది జనంలోకి వెళ్ళి గొడవ చేస్తే తప్ప వీళ్ళు ఆగరు. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా సీరియస్ గా లేదు, కేవలం తెలుగుదేశమే. తెలుగుదేశం జనసేన తప్ప భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దీని మీద మాట్లాడుతున్న దాఖలాలు ఎక్కడా లేవు. సో ఇది ప్రోగ్రామ్డ్ గా బాబు గారి కాంపౌండ్ నుంచి జరుగుతున్నటువంటి అటాక్. భాగమే కదా సార్ బీజేపీ కూడా, భాగమే అయినా వాళ్ళు మాట్లాడాలి కదా ఎవరో ఒకడు కేంద్ర స్థాయిలో. ఇప్పుడు ఆ బోలేబాబా ఆశ్రమం అన్నారు, అది అక్కడ ఉంది, దాంతో డీల్ పెట్టుకుంది ఈయనే అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు వైసీపీ వాళ్ళు కొంతమేరకు. దానిలో వాస్తవాలు ఉండొచ్చు. అంటే వీళ్ళు వాంటెడ్గా ఇలాంటి బురద జల్లుకోవాలి అని అనుకోరు. ఆ రోజున వైఎస్ టైంలో కూడా నిజానికి 7 కొండల సమగ్రతని చట్టబద్ధంగా గుర్తించింది వైఎస్ ప్రభుత్వం. అలా దానికి ఒక చట్టబద్ధత కల్పిస్తూ ఒక ఇది చేశాడు, ఆయన జీవో ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ సార్. ఇది జరిగిన తర్వాత ఒక చట్టం చేసేసిన తర్వాత దాని మీద ఆయన ఏదో అక్కడి నుంచి కొన్ని కొండలు తీసేసి క్రైస్తవ మిషనరీలకు అప్పచెప్పబోతున్నాడు అనే ప్రచారం జరిగింది సార్. అవును. అంటే కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే జగన్ అతను క్రిస్టియన్ కాబట్టి ఈ రకమైన దాడి చేస్తున్నాడు అంటే వైఎస్ మీద చేశాడా అని మాట్లాడుతున్నారు తెలియక. వైఎస్ మీద కూడా జరిగింది, వైఎస్ మీద జరిగింది. అంటే ఇంకొక మతస్థుడు ఎవడైనా అసలు మతాధారంగా పదవులేమిటి, వేరే మతస్థుడు అధికారంలోకి వస్తే వాడిని ఇన్సెక్యూరిటీలోకి నెట్టేస్తామనే హింట్ ఇవ్వటమే కదా ఇది. అంటే ఏ దేశంలోనైనా మైనారిటీల్లో ఒక అభద్రత పోగవుతోందంటే దానికి బాధ్యత మెజారిటీ మతందే. మెజారిటీ మతంలో ఇన్సెక్యూరిటీ ఏ మేరకు ఏ మోతాదులో అయితే నిండుతుందో ఆ మేరకు సమాజంలో ఒక రకమైనటువంటి అనైక్యత మొదలవుతుంది, మతాల మధ్య అపనమ్మకాలు మొదలవుతాయి. వీళ్ళు మనని టార్గెట్ చేస్తున్నారు అనగానే వీళ్ళు ముడుచుకుపోయి భయంతో ఉంటారు. ఈ భయంతో ఉన్నప్పుడు వీళ్ళు స్నేహంగా ముందుకెళ్ళరు, తమని తాము ప్రొటెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. దాంతో వీళ్ళ మధ్య మతాల మధ్య ఐక్యత దెబ్బతింటుంది. ఇది నెమ్మదిగా మత ఘర్షణలకు దారి తీయవచ్చు. వీళ్ళు ప్రతీకారం దాడులు చేయవచ్చు, వాళ్ళు అధికారిక దాడులు చేయవచ్చు. ఈ రేంజ్కి తీసుకెళ్తున్నారు సన్నివేశాన్ని. అందుకని దేశ సామాజికంగా హింసని ప్రేరేపించే వ్యవహారం. అందుకని ఒక డిమాండ్ వచ్చింది ఈ మధ్య, ఎవరో లాయర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, దీనికి ఈ స్వభావం ఉంది అనేది అర్థమవుతోంది కాబట్టి కేంద్రం ఇంటర్వ్యూన్ అయ్యి ఇక్కడ రాష్ట్రపతి పాలన పెడితే బాగుంటుంది కదా అని. అంటే నిజమే కావచ్చు, కానీ అక్కడ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్, ఏపీలో తెలుగుదేశం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ సర్కారే ఉంది. కాబట్టి వాళ్ళకి స్పష్టంగా వాంటెడ్గా జగన్మోహన్ రెడ్డి మీద దాడి, క్రైస్తవుల మీద దాడి, ముస్లిం ఇతర మైనారిటీల మీద దాడి, వీళ్ళందరూ కలిసి అయ్యా ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నారు మీరందరూ, ఈ దేశంలో అధికారంలోకి రావాలంటే అంటే రాచరికమ అర్హతను నిర్ణయించున్నది అంటాడు దానవేరు సూరకర్ణలో ఎన్టీ రామారావు గారు. కర్ణుడికి ప్రవేశం గురించి ఆయన గొడవ పడ్డప్పుడు అంటే ఇది వీరుడు అన్నవాడు ఎవడైనా క్షాత్రం ఉన్నవారెల్లరూ క్షత్రియులే కదా అంటాడు ఆయన. అలా కాదు, రాజ్యం ఉన్నవాడు క్షత్రియుడు అని చెప్పి ఆయన ఒక లాజిక్ మాట్లాడతాడు. భీష్ముడు మాట్లాడితే రాచరికమ అర్హతను నిర్ణయించేది అని అయితే నేను ఇప్పుడు ఇతన్ని అంగరాజ్యానికి రాజుని చేస్తున్నాను అంటాడు. అలా నడుస్తుంది అక్కడ చర్చ. అలా ఇక్కడ నెమ్మదిగా ఇతను అర్హత ఏమిటి, హిందువేనా అని అడిగి, హిందూ అయితే ఇతను ముఖ్యమంత్రో లేకపోతే ప్రధానమంత్రి అవ్వచ్చు, కాకపోతే వద్దు అనే లెవెల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు వ్యవహారం. ఇది ప్రమాదం.
ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అందుకని రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా దీన్ని టేకప్ చేసి ప్రజా సంఘాలు అలాగే ఈ మైనారిటీ మత నాయకులు అందరూ వీధిలోకి వచ్చి ప్రభుత్వానికి గడ్డి పెడితే తప్ప ఈ వివాదం ఆగదు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి శ్రీవారి తిరుమల లడ్డు ఇష్యూ మీద సార్ చెప్పినటువంటి ప్రస్తుత పరిస్థితులు కానీ అండ్ సనాతన హిందూ నాస్తికులు అనే వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఏ విధంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు అనేది కూడా వీటి పేరు మీద సార్ మనతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.